సుప్రీంకోర్టు సంచలన తీర్పు, తీవ్ర టెన్షన్లో సీఎం. వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. సనాతన ధర్మాన్ని ఉద్దేశించి తమిళనాడు మంత్రి డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. రాజ్యాంగం మీకు అందించిన వాక్ స్వాతంత్రాన్ని మీరే అగౌరవపరుచుకున్నారు, మత స్వేచ్ఛ హక్కును మీరే ఉల్లంఘించుకున్నారు. ఇప్పుడు మీ హక్కుని రక్షించాలంటూ మీరే కోర్టును ఆశ్రయించారు. మీరు చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి పరిణామాలు ఉంటాయో మీకు తెలియదా? మీరేం సామాన్యులు కాదు కదా, మీరు ఒక మంత్రి. జరగబోయే పరిణామాలన్నీ మీకు తెలిసే ఉంటాయని సుప్రీం ధర్మాసనం ఉదయనిధిని మందలించింది. గత ఏడాది సెప్టెంబర్లో తమిళనాడులో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని కామెంట్ చేయడం వివాదానికి దారితీసింది. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ఉదయనిధిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో అప్పట్లోనే పిటిషన్ దాఖలైంది. దాన్ని విచారణకు స్వీకరించిన ధర్మాసనం ఉదయనిధికి నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదయ్యాయి. ఆ ఎఫ్ఐఆర్లు అన్నింటినీ కలిపి ఒకే చోట విచారించాలంటూ ఉదయనిధి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై తాజాగా సోమవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా గారులతో కూడిన ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. ఎఫ్ఐఆర్ను ఒకే చోట విచారించే అంశంపై ఆయా రాష్ట్రాల హైకోర్టులనే ఆశ్రయించాలని ఉదయనిధి స్టాలిన్ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి సుప్రీం ధర్మాసనం తొలుత సూచించింది. దీనికి సింఘ్వీ బదిలిస్తూ, ఇప్పటికే మేం ఆయా హైకోర్టులను ఆశ్రయించాం. అయితే గతంలో అమిష్ దేవగన్, అర్నాబ్ గోస్వామి, నుపుర్ శర్మ, మొహమ్మద్ జుబేర్ కేసుల్లో నిందితులకు న్యాయస్థానాలు ఊరటనిచ్చాయి. వారిపై దాఖలైన పిటిషన్లన్నీ కలిపి ఒకే చోట విచారించారు. అదే కోవలో ఉదయనిధి స్టాలిన్ వ్యవహారాన్ని పరిశీలించగలరని కోరారు. దీంతో ఉదయనిధి స్టాలిన్ పిటిషన్ పరిశీలిస్తామని చెబుతూ తదుపరి విచారణను సుప్రీంకోర్టు మార్చి 15వ తేదీకి వాయిదా వేసింది. తన వ్యాఖ్యలపై గతంలో ఉదయనిధి స్టాలిన్ పలు సందర్భాల్లో బహిరంగ వివరణ అయితే ఇచ్చుకున్నారు. అయితే తాను చేసిన వ్యాఖ్యల్ని మరోలా అర్థం చేసుకున్నారని, సమాజంలో దుష్టశక్తులైనా పెరిగిపోవడాన్ని సనాతన ధర్మం కారణమవుతోందని మాత్రమే తాను అన్నానని చెప్పారు. అయినప్పటికీ విమర్శలను ఎదుర్కొనేందుకు న్యాయపరమైన పోరాటం చేయడానికి తాను సిద్ధమని స్పష్టం చేశారు. సో ఓవరాల్గా చూస్తే సుప్రీంకోర్టు ఉదయనిధి స్టాలిన్ అయితే మందలించింది.